అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అరుణ కోదాటి. అరుణోదయ సాహితీ వేదిక ఆధారంగా అంతర్జాల వేదిక ఆధారంగా ఘనంగా జరుపుకున్న సహస్ర శోభ ప్రపంచ మహాసభలు, తెలుగు భాషా దినోత్సవాలు ఆగస్టు 29, 2024 అంతర్జాల వేదిక ఆధారంగా అరుణోదయ సాహితీ వేదిక నిర్వహించిన తెలుగు మహాసభలు చాలా దిగ్విజయంగా ముగిశాయి. ఈ సమావేశానికి ఏనుగు నరసింహారెడ్డి గారు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రముఖ సంస్థల సాహితీవేత్తలు మేకా రవీంద్ర గారు, పారిపల్లి కోదండరామయ్య గారు, డాక్టర్ రామకృష్ణ చంద్రమౌళి గారు, డాక్టర్ రాజగోపాల్ గారు, గంటా మనోహర్ రెడ్డి గారు, డాక్టర్ కృష్ణారెడ్డి గారు పాల్గొని తెలుగు భాషా విషయాలపై ఎన్నో ప్రయోజనకరమైన విషయాలు తమ సందేశాల ద్వారా తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏనుగు నరసింహారెడ్డి గారు తెలుగు భాష వైభవం గురించి, తెలుగు భాష విశిష్టత గురించి, నాటి కాలం నుండి తెలుగు భాష అభివృద్ధి గురించి చాలా చక్కగా దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. సభికులకు తెలియని విషయాలు ఎన్నో తెలుగు భాష గురించి తెలియజేశారు. దాదాపు 60 మంది పాల్గొన్న ఈ సమావేశంలో అనేక మంది కవులు తెలుగు భాష గురించి కవితాగానం చేశారు. అధ్యక్షురాలు అరుణ కోదాటి తులి పలుకులతో స్వాగతం పలుకగా, వసుమతి వీణానాదంతో ప్రార్థనా గీతం ఆలాపన చేయగా, మాసుంబి వ్యాఖ్యాతగా కార్యక్రమం కొనసాగింది. దాదాపు 3:30 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో అనేక మంది తెలుగు భాష గురించి ప్రసంగించారు. బిటవర శ్రీమన్నారాయణ, శోభా దేశపాండే, జి రాజేంద్ర ప్రసాద్, చేపూరి జేవి కుమార్, జికే సూర్యనారాయణ, వి మంజుల, వి రమాదేవి, ఎంవి ప్రసాద్, సుబ్రహ్మణ్యం తదితరులు కవులు పాల్గొని తమ కవితాగానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసి చాలా చక్కగా ప్రసంగించినందుకు ఏనుగు నరసింహారెడ్డి గారికి అనేక సంస్థల నుంచి ఆహ్వానం మేరకు పాల్గొని తమ సందేశాలను చక్కగా వివరించిన అందరికీ, ప్రతి ఒక్కరికి, కవులకి, ప్రతి ఒక్కరికి కూడా సభను దిగ్విజయం చేసినందుకు సభాధ్యక్షురాలు డాక్టర్ అరుణ కోదాటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.